హలో మై డియర్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉండాలని మీకోసం దినదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా కూడా మీరు పురికొల్పును, నిరీక్షణను, ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఈ సందేశాలు మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు సామెతల గ్రంథం నుండి 14వ అధ్యాయము 30వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మన శరీరాల్లో ఆరోగ్యం గురించి చాలా చక్కటి మాటలు ఇవి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవమిస్తుంది అంటున్నాడు. సాత్వికమైన మనస్సు, సమాధానకరమైన మనస్సు. అలాంటి సమాధానకరమైన స్థితిలో నీవు ఉంటే నీ శరీరానికి జీవం, నీ శరీరానికి ఆరోగ్యము అనే మాటలు అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, ఈ దినాన్ని దేవుని సన్నిధిలో ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, స్వస్థత కోసం కనిపెడుతూ ఉంటాం. ఏ అనుమానం లేదు, దేవుడు స్వస్థపరిచే దేవుడు. నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు జవాబిచ్చి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అలా స్వస్థత పొందుకోగలిగేటట్లుగా దేవుని వాక్యం మనకు సూచించే ఒక నియమం ఏమిటంటే సాత్వికమైన, సమాధానకరమైన మనస్సు మనం కలిగి ఉండాలని. చాలాసార్లు మన అనారోగ్యాలకి కారణం హృదయంలో సమాధానం లేకపోవడమే. హృదయంలో అలాంటి సాత్వికమైన స్థితి మనం లేకుండా ఉండడమే. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ శరీరమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగునని ఇదే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మన శరీరానికి ఆరోగ్యం, ఎముకలలో శక్తి కావాలి అంటే చెడుతనము విడిచిపెట్టాలి. చెడుతనం ఉన్నంత వరకు మన హృదయాల్లో సమాధానం ఉండదు. సమాధానము, సాత్వికము అన్నప్పుడు ఇతరులతో సమాధానం మాత్రమే కాదు, ఇతరులతో సమాధానంగా ఉండాలి. మనలో మనకి సమాధానం కావాలి. మన హృదయంలో ఎంతో పోరాటం జరుగుతూ ఉంటుంది. మంచి ఏమిటో మనకు తెలుసు, ఆ మంచి చేయలేని స్థితి. పౌలు అన్నాడు, నేను చేయాలి అనుకున్న మేలు చేయలేకపోతున్నాను, చేయకూడదు అనే కీడే ఆయా సమయాల్లో చేసేస్తున్నాను, అట్టి నియమము నా శరీరంలో, నా జీవితంలో ఉంది అని పౌలు అన్నాడు. పౌలు వంటి గొప్పవానికే అలాంటి స్థితి ఉంటే మన జీవితాల్లో కూడా అలాంటి స్థితి ఉంటుంది. ఆ స్థితిని మనం సరిచేసుకోవాలి. ముఖ్యంగా సమాధానం అన్నప్పుడు దేవునితో సమాధానం, దేవుని వాక్యపు విలువలు మనం ఎరిగి ఆ వాక్యపు విలువలకు సమాంతరంగా మన జీవితాలు జీవిస్తే, ఇంకో మాటలో చెప్పాలంటే వీ నీడ్ టు బి అలైన్డ్ విత్ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి సమరేఖలో మనము మన జీవితాలను నడిపించుకునే స్థితి మనకుంటే, దేవుని వాక్యపు నియమం ఏమైతే ఉందో ఆ వాక్యపు నియమంలో, ఆ వాక్య నియమానికి అనుగుణంగా మనం జీవించగలిగినట్లయితే అలాంటి స్థితి మన హృదయంలో సమాధానం ఇస్తుంది. మన చుట్టూ అనేకమైన సమస్యలు ఉండొచ్చు, మన జీవితంలో కూడా సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యల మధ్య ఇరికిపోయి మనము సమాధానాన్ని కోల్పోయే అవకాశం ఉండొచ్చు. కానీ అలాంటి స్థితిలో సహితము సమాధానం కోల్పోకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నిలుపుకొని, దేవునిని నీ హృదయంలో నిలుపుకొని అలాంటి స్థితిలో నీవు నిలవబడితే నీ శరీరమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగునని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా, ఈ దినాన్ని దేవునితో సమాధానం కలిగి ఉండడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన స్థితి. కేవలం శరీరానికి ఆరోగ్యం మాత్రమే కాదు, మనము ఆశీర్వదించబడడానికి, ఆ సమాధానకరమైన స్థితిలో ఉండి మనం ఆశీర్వదించబడడానికి, ఇంకా ఉన్నతమైన ఆశీర్వాద స్థితిలోనికి, అభివృద్ధిలోనికి, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఆ సమాధాన స్థితే మనకు సహాయపడుతుంది.
మన హృదయంలో పోరాటము, మన హృదయంలో కలవరము, మన హృదయంలో గలిబిలి ఉన్నంతసేపు ఎంతమాత్రం కూడా మనం అభివృద్ధి వైపు, ఆశీర్వాదం వైపు అడుగులు వేయలేము. ఆ గలిబిలి మన హృదయంలో లేకుండా సమాధానకరమైన స్థితి, సాత్వికమైన స్థితి మనం కలిగి ఉన్నప్పుడు అభివృద్ధి వైపు మనం అడుగులు వేయగలం, ఆశీర్వాదం వైపు మనం అడుగులు వేయగలం, మన ప్రయత్నాలు మనం చేయగలం, మన ప్రయత్నాల్లో సఫలత మనం పొందుకోగలం. కనుక మన శరీరములకు జీవము, అలాగే మన శరీరాల్లో ఆరోగ్యము, మన జీవితాల్లో అభివృద్ధి, ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే సాత్వికమైన మనస్సు, దేవునితో సమాధానము కలిగిన మనస్సు, మనలో మనకు సమాధానం ఉండాలి, ఇతరులతో సమాధానం ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి. ఈ 3 విషయాలు గమనించాలి. నాలో నాకు సమాధానం అంటే నేనేమి నమ్ముతున్నానో అది నేను చేయగలిగే స్థితి, నేను ఏది మంచి అని నా హృదయం నాతో చెబుతోందో అది మాత్రమే చేయగలిగే స్థితి, నాతో నేను సమాధానపడి ఉండడం. అలాగే ఇతరులతో సమాధానం అంటే మీరు ఎరుగుదురు, నేను వివరించనక్కర్లేదు. మన చుట్టూ ఉన్న వారితో, మన కుటుంబంతో, మన స్నేహితులతో, మన చుట్టూ ఉన్న వారితో సమాధానకరమైన స్థితిని కలిగి ఉండడం. అలాగే అన్నిటికంటే మించి దేవునితో సమాధానం. దేవుని వాక్యం మనం ఎరుగుదుము, దేవుని వాక్యానుసారంగా బ్రతికి దేవునితో సమాధానం. అలాంటి స్థితిలో మనం నిలవబడితే మన శరీరాల్లో జీవము, ఆరోగ్యము, ఆశీర్వాదం వైపు, అభివృద్ధి వైపు మనం నడిపించబడే స్థితి దేవుడు మనకిస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితిలో నీవు నిలిచి దేవుని సన్నిధి నుండి అలాంటి సమాధానము, సాత్వికము, అభివృద్ధి, ఆశీర్వాదము నీవు పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాకృప కలిగిన మా తండ్రి, ఈ మంచి మాటలు మాకు వినిపింపచేశారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మేము చెడుతనము విడిచిపెట్టి సాత్వికమైన మనసు, సమాధానకరమైన మనసు మేము కలిగి ఉన్నప్పుడు శరీరంలో ఆరోగ్యము, జీవము, అలాగే అభివృద్ధి, ఆశీర్వాదం పొందుకుంటామని నీ మాటల ద్వారా మాకు తెలియచేసిన ఆ మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న వారందరూ అట్టి ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లుగా మీ వాక్యంలో వారి జీవితాలను స్థిరపరచుకొని నీతో సమాధానంతో బ్రతకగలిగే స్థితి, వారిలో వారు సమాధానం కలిగి ఉండే స్థితి, ఇతరులతో సమాధానం కలిగి ఉండే స్థితి వారికి దయచేసి ఆశీర్వదించమని, అట్టి దీవెన వారు పొందుకొని జీవితంలో ఆరోగ్యము, అలాగే జీవము, ఆశీర్వాదము, అభివృద్ధి పొందుకునే ఆ స్థితిని వారికి దయచేయమని, ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో, కుటుంబాల్లో ఏ అవసరతల్లో సహాయం చేయండి. ఏ సమస్యలను ఉన్నట్లయితే సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి. నిన్ను మహిమపరిచేవారుగా బ్రతికే స్థితిని వారికి దయచేయమని, కుటుంబాల్లో ఆశీర్వాదం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలా చేస్తే మీరు ఆశీర్వదించబడతారు. గాడ్ బ్లెస్ యూ.